కాంతమ్మ సుగుణ ఇద్దరు అత్త కోడళ్ళు. కాంతమ్మకి సుగుణకి ఒక్క నిమిషం కూడా పడేదే కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు సుగుణ బయట నుంచొని, అయ్యయ్యో, ఇవాళ నా స్నేహితురాలి పెళ్ళి ఉంది. సాయంత్రం నేను నా స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళాలి. ఇంట్లో ఒక్క మంచి చీర కూడా లేదు. అన్ని చీరలు కట్టుకొని నేను ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్టులు పెట్టేశాను. ఇప్పుడు నేనే చీర కట్టుకొని వెళ్ళినా అందరూ ఈ చీర మేము చూసేసామని చెప్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన్ని రాత్రి వెళ్ళి చీర తీసుకుని రమ్మంటే నీకెప్పుడు చీరల పిచ్చేనా అని నన్నే తిట్టి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అత్తగారు కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏందే కోళ్ళ, ఏంది అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైందే? ఈరోజేం పని లేదా నీకు? పద ఇంట్లోకి, నేను నీకు కావలసిన పని అప్పచెప్తాను అని అంటుంది. మీరొకళ్ళ అత్తయ్య, నేను అసలే టెన్షన్లో ఉంటేను. ఆయన్ని ఉదయాన్నే ఒక చీర కొనుక్కుని రమ్మని చెప్పాను. ఆయన నా మాట వినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈరోజు నా స్నేహితురాలి పెళ్ళి ఉంది. సాయంత్రం నేను ఆ పెళ్ళికి వెళ్ళాలి. నా దగ్గర ఉన్న చీరలన్నీ ఒకసారి కట్టుకున్న చీరలే. పైగా నా ఫ్రెండ్స్ అందరూ చూసేశారు. నాకిప్పుడు అర్జెంటుగా కొత్త చీర కావాలత్తయ్య. ఆ చీర లేకపోతే నేను పెళ్ళికి వెళ్ళలేను. నేను పెళ్ళికి వెళ్ళకపోతే నా స్నేహితులందరూ మన ఇంటికే వస్తారు. నేను ఎందుకు రాలేదా అని చూడ్డానికి. అప్పుడు మీ పరువే పోతుంది. కోడలికి కొత్త చీర కూడా కొనిపించలేని అత్తయ్య అని. ఏం చేయాలి? ఏంది, ఏం మాట్లాడుతున్నావు? కొత్త చీర లేకపోతే ఫంక్షన్కి వెళ్ళకూడదా ఏంది? కొత్త చీర లేదు, ఏం లేదు. ఉన్న చీరల్లో ఒకటి ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళు. పాపం వాడు ఆఫీస్లో కష్టపడి వస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని కొత్త చీరలు కొత్త నగలు అంట. కొత్త చీర ఒకటే చాలమ్మా, దానికి మ్యాచింగ్ బంగారు నెక్లెస్ కూడా కావాలా? నోరు మూసుకొని వెళ్ళరా ఫంక్షన్కి ఏదో ఒక చీర కట్టుకొని. లేదత్తయ్య, అలా నేను చేయలేను. అలా నేను చేశానంటే మీ పరువే పోతుంది. నేను ఆ పాత చీరలు కట్టుకొని వెళ్తే ఇది ఆల్రెడీ మేము చూసేసాం కదా అంటారు. అప్పుడు నేను మా అత్తయ్య పిసినారిది, నాకు కొత్త బట్టలు కూడా కొనివ్వదు అని చెప్తాను. అలా జరిగితే మీకు ఓకేనా? మీ పరువు పోయినా మీకేం నష్టం లేదంటే చెప్పండి. మీరు చెప్పినట్లే ఉన్న చీరల్లో ఏదో ఒకటి కట్టుకొని వెళ్తాను. కోడలు అలా అనేసరికి కాంతమ్మ కొద్దిసేపు ఆలోచనలో పడుతుంది. అరే, దీంతో పెద్ద తలనొప్పిగా ఉండదే. సరేలే, ఒకసారి లోపలికి రా కోళ్ళ, నీకు కొత్త చీర నేను ఇస్తాను. ఏంటత్తయ్య, నాకు మీరు కొత్త చీర ఇస్తారా? అసలు మీ చీరలు నా చీరలు మ్యాచే కావు. మీరు కట్టుకునే చీరలు నేను కట్టుకోవాలా? అసలు ఆ మోడలే నాకు నచ్చదు. పైగా మీరు పెద్దవాళ్ళ చీరలు కట్టుకుంటారు. అది కట్టుకుని నన్ను ఫంక్షన్కి ఎలా వెళ్ళమంటావు అత్తయ్య? ఓసై, నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి. నోరు మూసుకొని నాతో పాటు రా. నీకు కొత్త చీర కావాలా వద్దా? నోరు మూసుకొని నాతో వస్తే కొత్త చీర ఇస్తాను, లేకపోతే నీ తిప్పలు నువ్వు పడు. సరే అత్తయ్య, పదండి. మీరు ఎలాంటి కొత్త చీర ఇస్తారో నేను కూడా చూస్తాను. ఓసే, నువ్వు ముందు నీ గదిలోకి వెళ్ళి నీ పాత చీర ఒకటి, నీకు బాగా ఇష్టమైంది ఒక పాత చీర తీసుకొని రా. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఎందుకత్తయ్య? పాత చీరతో నువ్వేం చేస్తావు? దాంతో నువ్వేం చేస్తావు అత్తయ్య? చెప్పత్తయ్య. ఓసే, నిన్ను క్వశ్చన్ లేవద్దని ముందే చెప్పానా? నోరు మూసుకొని వెళ్ళి పాత చీర తీసుకొని నా గదిలోకి రా. సరే అత్తయ్య, నాకెందుకులే, నాకైతే కొత్త చీర ఇస్తే చాలు. ఇదిగో కోళ్ళ, నీ చేతిలో ఉన్న పాత చీర తీసి ఈ బీరువాలో పెట్టు. తర్వాత అక్కడది కొత్త చీరగా మారిపోతుంది. ఆ చీరని నువ్వు తీసుకొని కట్టుకో. దాన్ని సాయంత్రంలోపు మళ్ళీ తిరిగి నాకిస్తే నేను మళ్ళీ పాత చీరగా చేసి నీకు ఇస్తాను. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న మాయా బీరువా. దీంట్లో ఏదైనా పాత వస్తువు వేస్తే ఓన్లీ బట్టలే, అవి కొత్తగా మారతాయి. కానీ దీన్ని ఉపయోగించాల్సిన అవసరం నాకెప్పుడూ రాలేదు. దీన్ని ఎప్పుడైనా
మంచికే వాడతాను కానీ ఇలాంటి వాటికి వాడను. ఇప్పుడు నీ కోసం వాడుతున్నాను. అత్తయ్య, మీ దగ్గర ఇలాంటి ఒక బీరువా ఉందని నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు అత్తయ్య? అనవసరంగా ఇన్ని రోజులు చీరల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. హాయిగా ఇందులో రోజుకొక చీర తీసుకొని కట్టుకునేదాన్ని కదా అత్తయ్య. మీకెన్ని డబ్బులు మిగిల్చేదాన్నో. అనవసరంగా ఇన్నాళ్ళు ఈ బీరువాని మూలన పెట్టుకొని వేస్ట్ చేసావు అత్తయ్య. ఇక నుంచి చూడు, రోజుకొక చీర దీనిలోంచి చూసి ఎలా కట్టుకుంటాను. అందుకే నీకు దీని గురించి చెప్పలేదు కోళ్ళ. దీన్ని ఎప్పుడో ఒకసారి మంచికి వాడాలి కానీ రోజు వాడతా కూర్చోకూడదు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకొని కష్టార్జితంతోనే మనం అనుభవించాల. నేను చెప్పేది నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మర్యాదగా ఒక చీర అందులో పెట్టి చీర కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళి సాయంత్రానికి మళ్ళీ ఆ చీర తెచ్చి నాకు ఇస్తే నీ పాత చీరని పాత చీర చేసిస్తాను కోళ్ళ. అది కాదత్తయ్య, ఈ బీరువా విలువ నీకు తెలియటం లేదు. దీంతో మనం ఇంత డబ్బు సంపాదించుకోవచ్చో తెలుసా? పాత చీరలు తీసుకొచ్చి కొత్త చీరలుగా మార్చి వాటిని అమ్ముకుంటే ఎంత డబ్బు లాభం మిగులుతుందో తెలుసా అత్తయ్య? నేను చెప్పాను కదా కోళ్ళ, ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవు. నేను దీన్ని అలా వాడదలుచుకోలేదు. నాకు అలా వాడడం ఇష్టం కూడా లేదు. నీకు ఈ చీర కావాలంటే తీసుకో, లేకపోతే ఇది కూడా ఇవ్వను అంటుంది అత్తగారు. కోడలు వచ్చిందే దక్కుదల అని ఆ చీరను తీసుకుంటుంది. ఈ అత్తగారికి అసలు ఏమైంది? ఇంత మంచి వస్తువుని ఇంట్లో పెట్టుకొని దాన్ని వాడనంటుందేంటి? ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇందులో ఉన్న చీరలన్నీ కొత్తగా చేసి వీటిని ఎక్కువ రేటుకి అమ్మి చాలా లాభం తెచ్చుకోవాలి అనుకుంటుంది కోడలు. అలా కోడలు ఫంక్షన్కి వెళ్ళి వస్తుంది. ఫంక్షన్కి వెళ్ళిందన్న మాటే కానీ అక్కడున్నంతసేపు కోడలి ఆలోచన అంతా ఆ చీరలపైనే ఉంటుంది. దానివలన వచ్చే ఆదాయంపైనే ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఫంక్షన్ ముగించుకొని ఇంటికి వస్తుంది. అలా కోడలు వీధిలోకి వెళ్ళి, రావాలమ్మా రావాలి, ఇక్కడ పాత చీరలు కొనబడును. మీ పాత చీర ఏదైనా సరే నేను తగిన ధర ఇచ్చి చీరని కొనుక్కుంటాను అని చెప్పి అలా పాత చీరలు కొనడం మొదలు పెడుతుంది. ఆ తర్వాతి రోజు అత్తగారు ఇంట్లో లేని సమయం చూసి ఆ పాత చీరలన్నీ ఆ బీరువాలో పెట్టి కొత్త చీరలుగా తయారు చేస్తుంది కోడలు. కోడలు చాలా సంతోషపడుతుంది. ఈ చీరలన్నీ అమ్ముకుంటే నాకు చాలా డబ్బు వస్తుంది అని. కోడలు అనుకున్నట్టే ఆ చీరలన్నీ ఊళ్ళో ఉన్న జనాలకి అమ్ముతూ ఉంటుంది. జనం కూడా అంత ఖరీదైన చీరలు, కొత్త చీరలు తక్కువ ధరతో అమ్మడంతో జనం కూడా చాలామంది తొందరగా కొనేస్తారు. కోడలికి చాలా లాభం వస్తుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు కోడలు మళ్ళీ పాత చీరలు తీసుకొని వచ్చి కొత్త చీరలుగా మార్చి మళ్ళీ అవి అమ్మడానికి వెళ్తుంది. తరువాతి రోజు తను ముందు రోజు చీరలు అమ్మిన వ్యక్తులు తన దగ్గరికి వస్తారు. ఏమ్మా, నువ్వు ఏం చీరలు అమ్మావు? వాటిని అలా ఇంటికి తీసుకువెళ్ళామో లేదో అవన్నీ పాత చీరలుగా మారిపోయాయి, చినిగిపోయాయి. నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా ఏంటి? నువ్వు మర్యాదగా మా డబ్బులు మాకిస్తే బాగానే ఉంటుంది, లేకపోతే నీపై పోలీస్ కేసు పెడతాం అని వచ్చిన వాళ్ళందరూ సుగుణని బెదిరిస్తారు. దాంతో సుగుణకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఇలా ఆలోచిస్తుంది. అసలు ఏమైంది? కొత్త చీరలన్నీ పాత చీరలుగా ఎందుకు మారిపోయాయి? అసలు ఇలా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. హలో, అత్తగారు కాంతమ్మ అటుగా వస్తూ ఇదంతా గమనిస్తుంది. ఏంటత్తయ్య మీరిలా వచ్చారు? నేను ఎందుకో వచ్చానులే కానీ నువ్విక్కడ ఏం చేస్తున్నావే? నేను మొత్తం చూశాను. నిన్ను అసలు ఆ బీరువా జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, మరి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అయినా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేశావు, లేకపోతే వాళ్ళు నిన్ను ఏం చేసేవాళ్ళో తెలుసా? నీకంత దురాశ ఎందుకే? అయినా ఆ బీరువాలో చీరలు పెట్టి తీస్తే అది 24 గంటల వరకే మంచి చీరలుగా ఉంటాయి. తర్వాత ముందు ఎలా ఉంటాయో అలా
యథాస్థితికి వచ్చేస్తాయి. ఈ విషయం నీకు చెప్పేలోపే నువ్వు కకృతితో ఇంత పని చేశావు. మరి ఆ విషయం మీరు ముందే చెప్పాలి కదా అత్తయ్య. ఇప్పుడు చూడండి, నాకు నష్టం వచ్చింది. ఆ డబ్బులు మీ బీరువాలో నుంచి తెచ్చి ఇచ్చాను వీళ్ళకి అని అంటుంది కోడలు. ఇలా అత్తా కోడళ్ళ మాయా చీరల వ్యాపారం జరుగుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.